భయం. నీవు ఎందుకు భయపడాలి? ఈ జీవితం నీది కానప్పుడు మనకు తెలియదు. మనం ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచి వెళతాము. ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి మనకు నచ్చింది మనం ఎందుకు చేయకూడదు? ఏ భయమైతే నిన్ను వెనక్కి లాగుతుందో, ఏ భయమైతే నిన్ను ఏ పని చేయనివ్వట్లేదో దాన్ని ఎందుకు మనం పట్టించుకోవడం? భయానికి అసలు కారణం ఏంటంటే మనము మనకన్నా పక్కవారు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడం. ఎవరో ఏదో అనుకుంటారని నీ పనిని నువ్వు చేయకుండా ఆగిపోతే నష్టం ఎవరికో కాదు, నీకే. అలా అయితే మనం భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఎలా అంటే, ఎప్పుడైతే మనము అందరినీ ఒక్కరిగా అనుకుంటామో, అంటే మీ తోటి స్నేహితులు, చుట్టుప్రక్కల వారు అందరినీ సమానంగా చూస్తామో, వారు కూడా నాలాంటి వారే అనుకుంటామో, అప్పుడు నీ భయం ఇట్టే ఎగిరిపోద్ది. ఎప్పుడైనా నీకు భయం వేసినప్పుడు ఒక్కసారి ఇలా చెయ్యి, ఒక్కసారి ఇలా ఆలోచించు. అతడు కూడా మనిషే, అతడు కూడా నాలాగే ఆలోచిస్తాడు. నేనెందుకు అతను చూసి భయపడడం? లేదా ఎందుకు ఈ పరిస్థితులను చూసి నేను భయపడడం? ఎందుకు నేను ఇక్కడే ఆగిపోవడం? ఒక్కసారి ఆలోచించు. అలా ఆలోచించి ముందడుగు వేయి. ఎప్పుడైతే నువ్వు భయంతో ముందడుగు వేయకుండా ఆగిపోతావో అప్పుడే నీ గమ్యాన్ని చేరే దారిని నువ్వు మర్చిపోతావు. అంతెందుకు, పూర్వకాలంలో రాజులు ఎన్నో యుద్ధాలు చేసేవారు. వాళ్ళు కూడా మనలాగే భయంతో అక్కడే ఆగిపోతే అన్ని యుద్ధాలు వారు ఎలా గెలిచేవారు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే భయంతో అక్కడే నిలబడి ఉండడం కంటే ధైర్యంతో ముందుకు సాగిపోవడం ఎంతో మంచిది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఒకరు నీ గురించి ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించకు. ఎప్పుడైతే నువ్వు అలా ఆలోచిస్తూ ఉంటావో నీ శక్తిని నువ్వు కోల్పోతావు. ఆ శక్తి వృధా అవుద్ది. నువ్వు ఆ శక్తిని ఇంకొక పనిలో ఉపయోగించుకోవచ్చు. కాబట్టే ఎప్పుడు ఇలాంటి తప్పును నువ్వు చేయకు. ధైర్యంతో ముందుకు సాగిపో.